Hi friends, welcome to my channel Suji A to Z videos. Today recipe masala vada. ఎంతో క్రిస్పీగా టేస్టీగా ఉండే మసాలా వడని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం రండి. ఫస్ట్ ఒక కప్పు శనగపప్పును తీసుకొని నానబెట్టుకుందాము. 4-5 గంటలు నానబెట్టుకోవాలి. ఇలా నానిన దాన్ని బాగా వాష్ చేసుకొని వాటర్ ఏమీ లేకుండా మిక్సీ జార్లోకి వేసుకుందాము. ఇలా మొత్తం మిక్సీ జార్లోకి వేసుకొని లవంగ, చెక్క, అల్లము, వెల్లుల్లి, 1 స్పూన్ ధనియాలు వేసుకొని మిక్సీకి కొంచెం బరగ్గా ఉండేలా మిక్సీకి పట్టుకుందాము. ఈ విధంగా మిక్సీ పట్టుకుందాము. ఇలా పట్టుకున్న దాన్ని ఒక బౌల్లోకి వేసుకొని ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, తగినంత సాల్ట్, వంట సోడా వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకుందాము. ఇలా మొత్తం బాగా మిక్స్ చేసుకొని పెట్టుకుందాము. ఇలా చిన్న చిన్న బాల్స్గా చేసుకొని చేత్తో ప్రెస్ చేస్తే ఇలా రౌండ్ షేప్లో వస్తుంది. చూడండి, ఈ విధంగా చేసుకొని పెట్టుకుందాము. అంతలో ఆయిల్ సిమ్లో పెట్టుకొని క్రిస్పీగా అయ్యేలా ఫ్రై చేసుకుందాము. అలాగే మిగతావన్నీ వేసుకొని ఫ్రై చేసుకుందాము. ఇలా చేత్తో అన్నా కానీ రౌండ్ షేప్లో వస్తుంది. ఇలాగ మంచిగా ఫ్రై చేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేలా ఫ్రై చేసుకొని పెట్టుకుందాము. ఈ విధంగా మొత్తం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకొని ఆయిల్ లేకుండా తీసుకొని పెట్టుకుందాము. ఇలా టిష్యూ పేపర్ మీదకి వేసుకుందాము. ఇలాగే మిగతా పిండి కూడా వేసుకుందాము. ఆయిల్ ఎక్కువ పీల్చకుండా ఎంతో టేస్టీగా ఉండే గారెలు మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్.